లాస్ట్ వీడియోలో రామసేతు గురించి ప్రభుత్వం ఏం ప్రకటించిందో తెలుసుకున్నాం. కానీ సముద్రంపై అంత వంతెన కట్టడం చాలా కష్టం. వేల సంవత్సరాల క్రితం అసలు రామసేతు ఎలా కట్టారు? దాని గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. సీతమ్మను తిరిగి తీసుకురావడానికి రామయ్య తన వానర సైన్యంతో సముద్ర తీరానికి వెళ్తాడు. కానీ అక్కడ సముద్రాన్ని చూసి దాటడం కష్టమని తలచి వెంటనే శ్రీరాముడు సముద్రంపై తపస్సు చేయడానికి ప్రార్థిస్తాడు. కానీ 3 రోజులు గడిచింది. సముద్రుడు ఏం స్పందించలేదు. దీంతో శ్రీరామచంద్రుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి సముద్రాన్నంతా ఎడారిగా మార్చుదామని అనుకుంటాడు. కానీ ఈ మాట విన్న సముద్రుడు వెంటనే ప్రత్యక్షమై, రామా, నన్ను కరుణించండి. నేను ప్రకృతికి కట్టుబడి ఉంటాను. కాబట్టి నేను మీకు దారి ఇవ్వలేను. కానీ నాపై మీరు వంతెన నిర్మించండి. ఆ వంతెనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని అంటాడు. అక్కడే మొదలైంది ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణం రామసేతు. కానీ రామసేతు వానర సైన్యం ఎలా నిర్మించారు? అసలు నీళ్లపై రాళ్ళు ఎలా తేలాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.